భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి, భయంకరమైన సమాచారాలు మనం వింటున్నాం. మన దేశంలో ఇంత భయంకరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించడం ఆపివేసి, నన్నెందుకు ఈ దేశంలో ఉంచాడు, నన్ను దేవుని నీతిగా ఎందుకు మార్చాడు, దేవుని వలన పొందిన నీతి కేవలము దేవునితో కలిసిన సంబంధం కోసం మాత్రమే కాదు. క్రైస్తవులుగా మనందరికీ కూడా ఈ నీతి ఇవ్వబడింది సత్క్రియలు ఇతరులకు చేయడానికి అంట. చూడండి, కొంతమంది స్వభావము ఒక్కొక్కసారి కోపంలో ఏమంటారు, నువ్వు మనిషివా పశువు అంటారు. వాడు బయటికి ఎలాగున్నాడు, మానవునిలాగా ఉన్నాడు, కానీ స్వభావం ఏంటి, పశువు. పశువు లాంటి మనుషుల మధ్యలో దేవుని స్వభావము కలిగి దేవుని యొక్క సత్క్రియలు చూపించడానికి దేవుడు ఈ రోజు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. నేను ఒక్కదాన్ని సత్క్రియలు చేస్తే ఏముంది, ఇక్కడ ఉన్న వారందరూ చేయట్లేదు అనుకుంటే అది తప్పు. రైచియస్ ఎగ్జాల్ట్స్ ఎ నేషన్. ఒక దేశాన్ని మార్చగలిగేంత నీతి కార్యాలు దేవుడు నీలో ఉంచాడు. మా దేశం బాగుపడట్లేదు, మా దేశంలో ఇలాంటి కార్యాలు అవుతున్నాయి, ఈ దేశం ఇంకెప్పుడు బాగుపడదని ఇతరుల మీద నిందలు వేయడానికి మనం ఇక్కడ లేదు. నీవెందుకున్నావో, నీ ద్వారా ఏ సత్క్రియలు బయలుపరచబడాలో అది నువ్వు చేయడం మొదలు పెడితే ఆ సత్క్రియల ద్వారా ఒక దేశానికి మార్పు రావచ్చు.